సార్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాలర్ 95.5 రూపాయలు ఉంది. ఒక్క మార్చిలోనే స్టాక్ మార్కెట్ 50 లక్షల కోట్లు నష్టపోయింది. యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత ఆర్థిక ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎనర్జీ ప్రైసెస్ భారీగా పెరుగుతున్నాయి. మనం 88% మేరకు చమురు దిగుమతులు చేసుకుంటాం. ఇది కాక గ్యాస్ 60% ఎల్పిజి దిగుమతులు మన దిగుమతులపైన ఆధారపడతాం. ఎల్ఎన్జిలో 50% దిగుమతులపైన ఆధారపడతాం. సో రూపాయి దెబ్బతింటున్న కొద్దీ ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. ఇంపోర్ట్ బిల్ పెరుగుతున్న కొద్దీ రూపాయి దెబ్బతింటుంది. దాంతో ఖచ్చితంగా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, ప్రస్తుత ఖాతాలో లోటు. అది కూడా దెబ్బతింది. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏమో దేశ స్టాక్ మార్కెట్ నుంచి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా రూపాయి మీద ప్రెషర్ పెడుతుంది. అలాగే ఓవరాల్ ఎకానమీపై కూడా ప్రెషర్ పడుతుంది. అందుకే స్టాక్ మార్కెట్లు మీరు కరోనా తర్వాత ఇంత భారీ పతనాన్ని చూడలేదు. రూపీ కూడా మంత్లీ డిక్లైన్ ఈ మంత్ మార్చ్ నెలలో ఈ వారం స్టార్ట్ అయినాక 4.1% దెబ్బతిన్నాయి. నియర్లీ త్రీ రూపీస్ దెబ్బతింది. సో అలా మీకు కంటిన్యూస్గా దెబ్బతింటూనే ఉంది రూపాయి. సో అంతకుముందు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 10% పడిపోయింది. సో అది కూడా అందువల్ల ఇవి ఒక రూపాయి దెబ్బతిన్న కొద్దీ ఇంపోర్ట్ భారం పెరుగుతుంది. ఇంపోర్ట్ భారం పెరుగుతున్న కొద్దీ రూపాయి దెబ్బతింటుంది. అంటే బోత్ కాజ్ అండ్ ఎఫెక్ట్గా పనిచేస్తాయి. సో స్టాక్ మార్కెట్లకు వెళ్ళి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు కూడా వెళ్ళిపోతున్నారు. సో అందువల్ల రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది ఆందోళనకు గురిచేస్తాయి. అయితే మన దగ్గర ఇప్పటికీ చాలినంతగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి కనుక ఇప్పటికిప్పుడు ప్రమాదం ముంచుకు రాకపోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ లాగానో, శ్రీలంక, బంగ్లాదేశ్ లాగానో మనకు ఫెయిర్లీ కంఫర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ రూపాయి మరింత పతనము తప్పదు. స్టాక్ మార్కెట్ అతలాకుతలం కావడం కూడా తప్పదు ఈ వారం ఆగకపోతే.